తెలంగాణ భవన్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆసరా పెన్షన్లు పెంచుతామన్నారు, ఉన్న పెన్షన్లే సరిగా ఇవ్వడం లేదు. కేసీఆర్ గారు తెలంగాణ పరువు పెంచే ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి గారు మాత్రం కరువు పెంచడంలో పోటీ పడుతున్నారు. దేశమంతా కరువు ఉందనే చేతగాని మాటలు చెప్తూ రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. కేసీఆర్ గారి హయాంలో పచ్చటి పంట పొలాలు కనిపిస్తే 10 ఏళ్ల తర్వాత పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనబడతా ఉన్నాయి. కేసీఆర్ గారు వ్యవసాయాన్ని శిఖరాగ్రంలో నిలబెట్టే రేవంత్ రెడ్డి గారు శిథిలావస్థలోకి చేర్చుతున్నారు. కేసీఆర్ గారి హయాంలో త్రాగునీటికి సాగునీటికి లోటు లేని పరిస్థితి ఉంటే ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలనలో కన్నీళ్లకు కొరత లేని పరిస్థితి కనపడతా ఉంది. మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్లు ఇచ్చే పథకం కేసీఆర్ గారు తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో మళ్ళీ ఖాళీ బిందెల ప్రదర్శన కనబడతా ఉంది. స్వయంగా ఆయన నియోజకవర్గం కొడంగల్లోనే కనబడ్డది. నిన్నెవరో ఖమ్మం నుంచి వచ్చి చెప్తా ఉన్నారు, ఖమ్మం పట్టణంలో ప్రతి 3 రోజులకు ఒక్కసారి నల్లా వస్తుందట. ఈరోజు గత 5 ఏళ్ళు కేసీఆర్ గారి హయాంలో ఖమ్మంలో ప్రతిరోజు ఇంటింటికి త్రాగునీరు వచ్చింది. మీరు వచ్చిన 100 రోజుల్లోనే ఏమైపోయింది? 3 వద్దులకు ఒక్కసారి ఖమ్మం పట్టణంలో నల్ల నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? ఇవాళ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది కదా, మీరే చెప్తున్నారు మా పార్టీయే ఉందని. కనీసం కర్ణాటకను ఒప్పించో మెప్పించో తాగునీళ్లు తీసుకురావడానికి, సాగునీరు మీరు ఎట్లా తేలేకపోతున్నారు కానీ త్రాగునీరైనా తేవడానికి కర్ణాటకను ఒప్పించడంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందినారు. ఇవాళ మేము కృష్ణా మేనేజ్మెంట్ బోర్డుకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి ప్రాజెక్టులు పోకుండా మేమేమో పోరాటం చేస్తే మీరు వచ్చి రాగానే కృష్ణా మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడానికి కేఆర్ఎంబి మీటింగ్లో ఒప్పుకొని వచ్చిండ్రు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ బాట పడితే, బీఆర్ఎస్ పోరాడితే మళ్ళీ తోక ముడిచి ప్రాజెక్టులు ఇవ్వమని అసెంబ్లీలో తీర్మానం చేసిండ్రు. మీ మేనిఫెస్టోలో 100 రోజుల్లో గొల్ల కుర్మలకు 2వ దశ గొర్రెలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. 100 రోజులు నిండినా ఒక్కరికి కూడా గొర్రె పిల్లలు ఇవ్వకపోతుంది. ఆ రకంగా ఇలా వాళ్ళు కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదలకు ఏం చేయాలని ఎన్నో కార్యక్రమాలు ఆలోచించారు. గర్భిణీ స్త్రీలకు ఏం చేయాలి అని అలా ఎన్నెన్నో కార్యక్రమాలు, అంటే కొత్త కిట్లు అందించారు. కేసీఆర్ గారు కొత్తగా ఆలోచించి కిట్ల పథకాలు ప్రవేశపెట్టే రేవంత్ రెడ్డి గారు తెలంగాణను తిట్లతో కలుషితం చేస్తూ ఉన్నారు. తిట్లలో పోటీ పడుతున్నాయి. కేసీఆర్ గారు కిట్లలో పోటీ పడితే రేవంత్ రెడ్డి గారు తిట్లలో పోటీ పడుతున్నారు. 100 రోజులకోసారి 100 రోజుల్లో ముఖ్యంగా మీరు ఏమైనా సాధించిందంటే 10 సార్లు ఢిల్లీకి అయితే పోయించారు. అంటే ప్రతి 10 రోజులకు ఒక్కసారి ఢిల్లీకి పోయి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు. రైతు బంధు పడలేదని ఎవరైనా రైతులు అడిగితే ఒక మంత్రి గారు చెప్పుతో కొట్టమంటాడు. ఇది 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఘనత. రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొట్టమంటాడు మంత్రి గారు. ఇది మీ పాలన తీరు. కేసీఆర్ గారి అనారోగ్యాన్ని కూడా రాజకీయం చేసి నీచమైన స్థాయిలో వ్యాఖ్యలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు దిగజారినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కైన విషయం మొన్నటి బడేబాయి చోటేబాయి దాంతో రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అర్థమైపోయింది. ఎందుకంటే మొన్న ఈ 100 రోజుల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి తీరు, ఆయన వ్యవహార శైలితో ఈ బడేబాయి చోటేబాయి బంధం ఇవాళ రాష్ట్ర ప్రజలకు సంపూర్ణంగా అర్థమైంది. ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీలు బద్ధ విరోధులు, తెలంగాణలో మాత్రం వారిది బలమైనటువంటి బంధం కనబడతా ఉంది. ప్రతిపక్షంలో ఉండగా ఇదే రేవంత్ రెడ్డి గారు వలసల పైన ఓ పతివ్రతలాగా మాట్లాడినాడు.
పార్టీ మారితే వాళ్ళను రాళ్లతో కొట్టమని మాట్లాడిండు. ఇప్పుడు బీజేపీ నాయకుడికి టికెట్ రాకపోతే ఆయన ఇంటికే పోతున్నాడు. అబ్బా, ఎంత ఔదార్యం, ఎంత ప్రేమ! ఇట్లా అనేక అంశాలపై ఇవాళ యూటర్న్ తీసుకున్నారు. మీరు అట్లా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు. అదేంటి, ఫార్మాసిటీ రద్దు, తర్వాత లేలే మేము 3000 ఎకరాలకు ఫార్మాసిటీ పెడతాం, మెట్రో రైలు రద్దు, లేలే రూట్ మారుస్తాం. ఇట్లా అనేక విషయాల్లో యూటర్న్ తీసుకున్నారు. వీరి పాలనలో యూటర్ను యూట్యూబ్ పాలనే కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇలా ఆయన ఏమన్నారో ఒక్కసారి వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం 6 గ్యారెంటీల మీద తొలి సంతకం పెడుతుంది. 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తా. వారు ఏం చెప్పిండ్రు? 100 రోజుల్లో ఈ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తాం, తొలి సంతకం ఈ 6 గ్యారెంటీల మీద ఉంటుందన్నారు. తొలి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద ఉంటుందన్నారు. తొలి క్యాబినెట్ దీనికి చట్టబద్ధత తెస్తాం అసెంబ్లీలో అని చెప్పినారు. మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత తెస్తామని చెప్పినారు. ఏ ఒక్క విషయంలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకున్న పరిస్థితి లేదు. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఇక నేను గేట్లు ఎత్తితే మీ పార్టీలో ఎవరు మిగిలరు అంటాడు. ముఖ్యమంత్రి గారు పార్టీల గేట్లు ఎత్తడం కాదు, ముందు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఎండిపోతున్న పంట పొలాలకు నీళ్ళు ఇచ్చి ఆ పంటల్ని కాపాడే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని పరిపాలించడానికి అవకాశం ఇచ్చారు ప్రజలు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు, రైతులు కష్టాల్లో ఉన్నారు. ఇవాళ ఏమైతుంది రైతులు? మీరు చూడండి, రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే జలగోస. ఇది ఎండిపోతున్నాయి. చివరికి గొర్రెలు మేకలు పశువులను మేస్తున్నటువంటి, పంటలు మేస్తున్నటువంటి పరిస్థితి. ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెట్టుబడి పెట్టిన కనుక కనీసం ట్యాంకర్లతో పొలాల్ని కాపాడుకునే ప్రయత్నం. ఎండమంట, తాగునీటికి తంట. చూడండి, ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎండాకాలంలో మత్తళ్ళు దుంకుతున్న చెక్ డ్యాంలు ఈరోజు బోసిపోతున్నటువంటి చెక్ డ్యాంలు. హైదరాబాద్లో మంచినీళ్ళ కోసం అర్ధరాత్రి వరకు వాటర్ ట్యాంకర్ల సప్లై, మళ్ళా బిందెలు, ఖాళీ బిందెలు, ట్యాంకర్ల చుట్టూ పరిస్థితి. నగరానికి నీటి ముప్పు. ట్యాంకర్ కావాలంటే 2 రోజులు ఆగాల్సిందే. కేసీఆర్ గారి హయాంలో అసలు ట్యాంకర్ కనబడ్డదా? ఖాళీ బిందెలు కనబడ్డాయా? మీరు వచ్చిండ్రు, మళ్ళా ఖాళీ బిందెలు, ప్లాస్టిక్ బిందెలు, ట్యాంకర్లు కనబడతా ఉన్నాయి ఈరోజు. అదేవిధంగా ఈరోజు రైతుల ఆత్మహత్యలు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు 174 మంది రైతు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ వివరాలతో సహా, ఏ ఊరు, వాళ్ళ ఫోన్ నంబరు మీకు మీడియా కూడా ఇస్తాం, వారి పేరు, ఫోన్ నంబరు, వారి విలేజ్ పేరు కూడా పెట్టాం ఇందులో. 174 మంది మీ 100 రోజుల్లో, 100 రోజుల పాలనలో 174 మంది రైతులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. అంతేకాదు ఆటో డ్రైవర్లు. ఈ రాష్ట్రంలో మీ పాలనలో 38 మంది ఆటో డ్రైవర్లు ఈరోజు ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. చేనేత కార్మికులు, ఇలా చేనేత కార్మికులు పని లేక పూట గడవక సిరిసిల్లలో నేతన్న బలవన్ మరణం. అంటే రైతు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, చేనేత కార్మికులు ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి, మా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆనాటి మళ్ళా పాత కాంగ్రెస్ పాలన, ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఏ రకంగా అయితే రైతు ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరిగినాయో, మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, రైతు ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. కాంగ్రెస్ పాలన వచ్చింది, నేత కార్మికుల బలవన్ మరణాలు ప్రారంభమైనాయి. ఇదా మీ పాలన? 100 రోజుల్లో మీ మేనిఫెస్టోలో ఏం చెప్పినారు? ఈ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పినారు. ఈ మేనిఫెస్టోలో మీరు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, ఇగో పేజ్ నెంబర్ 6లో 6 గ్యారెంటీల అభయహస్తం. ఇందులో మొదటి హామీ పోయింది, చివరి హామీ చేయలేదు, మధ్యలో కూడా చేయలేదు. మొదటి హామీలోనే ఏముంది? ఇందులో మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు మొట్టమొదటి హామీ. 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు ప్రతి నెల 2500 ఇచ్చిందా?
ఏ మొహం పెట్టుకుని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లాడుతారు మీరు? ఇందులో చివరి హామీ ప్రతి నెల 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ అందిస్తాం. ఈ రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్లు, డయాలసిస్ పేషెంట్లు దాదాపు 42 లక్షల మంది ఉంటారు. వాళ్ళందరినీ మీరు మోసం చేసింది కదా. మీరే చెప్పింది కదా, అవ్వా డిసెంబర్ నెల నుంచి నీకు 4,000 పెన్షన్ రాబోతుందని. డిసెంబరు బాయే 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద మేనిఫెస్టోల్లో అందంగా ముద్రించి ఓటు మేమేం తొందరపడలే కదా. ఇప్పుడు మీరన్న 100 రోజుల్లో చెయ్యకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని చెప్పి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎత్తి చూపడం మా బాధ్యత. రైతుల విషయంలో ఏ ఒక్క హామీ చేయలేదు. ఇందులో ఏం రాసింది రైతులకు? ఇందులో రెండవది, మొదటిదేమో 2,500 మోసం, రెండవది రైతు భరోసా పేరిట 3 హామీలు ఇచ్చారు రైతులకు. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాం, ఇచ్చిందా? మోసం. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం, ఇచ్చారా? దగా. వరి పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్, ఇచ్చిందా? మోసం. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ. పైగా ఇవాళ కరువు వచ్చింది. ఈ కరువు నిజంగా కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. అంటే ఇవాళ మేనిఫెస్టోలో మీరు ఏవైతే చెప్పినరో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఈ రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమైన వాళ్ళు ఎవరు? రైతులు, మహిళలు, నిరుపేదలు, ముగ్గురిని మోసం చేసిండ్రు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. మహిళలకు ఇస్తామన్న 2,500 ఇవ్వలేదు. నిరుపేదలు, పెన్షన్ మీద బతికేటువంటి వృద్ధులు, వితంతువులు, వికలాంగులను కూడా మోసం చేసింది. ప్రధానమైన 3 వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ప్రధానమైన హామీలన్నీ అమలు చేయకుండా బాండ్ పేపర్లు పంచి నోటరీలు రాసిచ్చి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్తారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడో అన్నారు, నా పాలన చూసి 3 నెలల నా పాలన చూసి ఓటేయండి అన్నారు. ఎస్, తప్పకుండా మేము కూడా అదే కోరుతున్నాం. ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ అమలైందా? మోసం. చాప్టర్ 3 పేజ్ నంబర్ 7 కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అయిందా? మొండి చేయి చూపింది కాంగ్రెస్. పేజ్ నంబర్ 17 గొల్ల కుర్మలకు 100 రోజుల్లో 2వ దశ గొర్రెల పంపిణీ, మోసం. పేజ్ నంబర్ 25 రేషన్ కార్డులలో మేము రాగానే ఇక నుండి సన్న బియ్యం ఇస్తాం, సన్న బియ్యం ఇచ్చిందా ఎవరికన్నా? మోసం. పేజ్ నంబర్ 26 ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణమే చెల్లిస్తాం, తక్షణమే చెల్లిస్తాం. మరి 100 రోజులు నిండినా 3 డిఏల్లో ఒక్క డిఏ కూడా ఇవ్వకపోతుంది. మొన్న ఉద్యోగ ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి గారు స్వయంగా సమావేశం పెట్టి క్యాబినెట్లో మీ డిఏ మీద నిర్ణయం తీసుకుంటామని ఊరిస్తిరి. క్యాబినెట్లో సప్పుడు లేకపోయాయి. ఇవాళ 4 డిఏలు ఉపాధ్యాయ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నాయి. మీ మేనిఫెస్టోలో చెప్పినప్పుడు 3 ఉండే, తర్వాత ఇప్పుడు ఇంకో డిఏ మొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఇవాళ ఉపాధ్యాయ ఉద్యోగులను కూడా మేనిఫెస్టోలో చెప్పి ఎన్నికల సమయంలో మాట ఇచ్చి ఉపాధ్యాయ ఉద్యోగులను, ఈ రాష్ట్ర ఉద్యోగులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా టైం ఉంది, 100 రోజులు ఇవాళ, రేపు నోటిఫికేషన్ వస్తుందంటున్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉపాధ్యాయ ఉద్యోగులకు 4 డిఏలు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, పేజ్ నెంబర్ 36. దీన్ని ఇవాళ దివ్యాంగులకు, వికలాంగులందరికీ కూడా మోసం చేసినారు మీరు. అదేవిధంగా ఆటో డ్రైవర్లకు 12,000 ఆర్థిక సహాయం అన్నారు. ఉన్న ఉపాధి పోయింది, ఆర్థిక సహాయం మర్చిపోయినరు. ఇవాళ ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు ఈ ప్రభుత్వం కారణమైంది.
ఇకపోతే 100 రోజుల కాంగ్రెస్ పాలనలో 174 మంది రైతులు, 38 మంది ఆటో డ్రైవర్లు, పదుల సంఖ్యలో చేనేత కార్మికులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నందుకు ఇటు రైతుల కుటుంబాలు, అటు చేనేత కార్మికుల కుటుంబాలు, అటు ఆటో కార్మికుల కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డాయి. ఇది 100 రోజుల్లో కాంగ్రెస్ పాలన సాధించుకున్న అప్రతిష్ట. ఇది ఈ ఆత్మహత్యలకు కాంగ్రెస్ పార్టీయే ఇలా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది మీ ఫెయిల్యూర్. ఇలా రైతులు, మహిళలు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలకు కూడా మోసపూరితమైన హామీలతో ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇకపోతే ప్రజాస్వామిక పాలన అన్నారు, మభ్యపెట్టినారు, స్వేచ్ఛ ఉంటుందన్నారు. ఇలా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఏమంటున్నారు? మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, ఏమైంది? డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, ఏమైంది? రైతు బంధు పడలేదు, ఏమైంది అంటే సంపుతా, చీరుతా, చెప్పుతో కొడతాం, పేగులు మెడలేసుకుంటాం అని స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, మంత్రులు మాట్లాడుతున్నారు. ప్రజాపాలన అంటే ఇట్లా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. పైకేమో బ్యారికేడ్లు పోయినాయి, తీసేసినాం, తొలగించింది అన్నారు. మీరు చూడలేదా మిత్రులారా, జర్నలిస్టులు? ఇలా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు బ్యారికేడ్లు పెరిగినాయి, అసెంబ్లీ చుట్టూ బ్యారికేడ్లు పెరిగినాయి, ముళ్ళ కంచెలు పెరిగినాయి, నిర్బంధాలు పెరిగినాయి, అరెస్టులు పెరిగినాయి. ఈరోజు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇలా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే సమాధానం చెప్పండి. ఇది సోకాల్డ్ ప్రజాపాలన. ప్రభుత్వ వైఫల్యాల గురించి వార్తలు రాస్తే జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నది. ఇది ఆ ప్రజాపాలన అని అడుగుతా ఉన్నా. ఉద్యోగాల సంఖ్య పెంచాలని ఇందిరా పార్క్ దగ్గర ఉద్యోగులు ధర్నాలు చేస్తే టెంట్లు బీకేసి అరెస్టులు చేసిండ్రు ఈ సోకాల్డ్ ప్రజాపాలనలో. ఎట్లా తయారైపోయిందంటే మబ్బులలో నీళ్లు చూసేట వెనకటికి కుండలకపోసుకుందరట. ఇలా కాంగ్రెస్ పాలన అట్లా తయారైపోయింది. ముఖ్యమంత్రి గారు అంటారు, అది ది వైర్ అనే సంస్థకి ఇంటర్వ్యూ ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. అందులో ఆయన మాట్లాడుతూ అంటాడు, వర్షపాతం సరిగా లేనందున రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి, సాగునీరు ఇయ్యలేకపోతున్నామని ముఖ్యమంత్రి గారు అంటారు. వాతావరణ శాఖ రిపోర్ట్ ఏముంది? ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే 14% వర్షం ఎక్కువగా పడ్డదన్నదేమో వాతావరణ శాఖ రిపోర్ట్. అంటే దీన్ని బట్టి ఏంటంటే మీరు మేనేజ్ చేయలేకపోతున్నారు. ఇది వచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు. మీ మేనేజ్మెంట్ సరిగా లేదు. రైతుల విషయంలో ఇందాక నేను చెప్పాను, రైతులకు ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసమే చేసింది. మీరు డిసెంబర్ 9వ తేదీన 2 లక్షల రుణమాఫీ అని ఇలా మోసం చేసిందా లేదా? సోనియమ్మ జన్మదిన కానుక అని చెప్పిందా లేదా? ఆ రోజు జర్నలిస్టులు అడిగినారు, 2 లక్షల రుణమాఫీ ఎట్లా సాధ్యమవుతుంది అని అడిగితే మేము చేసి చూపిస్తాం, మాకు స్ట్రాటజీ ఉంది, ప్లానింగ్ ఉంది అన్నారు. మొదటి రోజే చేస్తామన్నారు. కానీ 100 రోజులైనా ఇలా రైతులకు రుణమాఫీ చేయకుండా, బడ్జెట్లో 1 రూపాయి కూడా పెట్టకుండా ఇలా రైతాంగాన్ని మోసం చేసినటువంటి పరిస్థితి. రైతు భరోసా విషయంలో ఎకరానికి 15,000 అంటది, 15,000 రాకపోయే, ఆ ఇచ్చే 5,000 సకాలంలో 10,000 అందించకపోతుంది. రైతాంగానికి రైతు బంధు విషయంలో మోసం. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, దాంట్లో మోసం చేసిండ్రు. అప్పుడు ఏమన్నారు మీరు? వడ్లు అమ్ముకోకండి, కాంగ్రెస్ పార్టీ రాగానే మీ వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని డిసెంబర్లోనే వడ్లు కొంటామని చెప్పినారు. బోనస్ ఇచ్చిండ్రా? ఇయ్యలేదు. ఇప్పుడు అడుగుతున్నాం, 100 రోజులు నిండినాయి, ఇంకొక 4-5 రోజులైతే బాన్స్వాడ కానీ, సూర్యాపేట కానీ, నల్గొండ జిల్లాలో కొన్ని ముందు నాట్లేసినటువంటి చోట వడ్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఈ యాసంగి పంటకు 500 రూపాయల బోనస్ ఇస్తేనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు ఉంటుంది. లేదంటే రైతులు తప్పకుండా మీ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్తారు. మీరు ఇస్తామని చెప్పిండ్రు, వానకాలమే ఇస్తామన్నారు,
పోనీ యాసంగి పంటకైనా 500 బోనస్ ఇచ్చి మీ నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. లేదంటే రేపు ప్రజా కోర్టులో తప్పకుండా రైతులు కాంగ్రెస్ పార్టీ శిక్ష విధించేది ఖాయం. ఏ ముఖం పెట్టుకొని రైతాంగం ఓటు అడుగుతారు? ఏ విషయంలో మీరు రైతులకు న్యాయం చేస్తున్నారు? రైతు బంధు మోసం, రుణమాఫీ మోసం, 24 గంటల కరెంటులో మోసం, వడ్లకు బోనస్ ఇవ్వడంలో మోసం, మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి. పూర్తి వైఫల్యం. అడుగడుగున రైతులకు అన్యాయం చేసినారు. రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి, చెంపలేసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఏ ముఖం పెట్టుకొని రేపు రైతుల ఓటు అడుగుతారు? ఇలా గ్రామాల్లో పోతా ఉంటే మళ్ళీ పాత రోజులు. ఏ ఊర్లో చూసినా బోరు బండితో కొత్తగా బోర్లు వేస్తున్నారు, క్రేన్లు పెట్టి బావులు పూడిక తీస్తున్నారు. మోటార్లు కాలిపోతే మెకానిక్లను తెచ్చి కాలిపోయిన మోటార్లను బయటకు తీసి వైండింగ్ దుకాణాల దగ్గర పడిగాపులు కాసే పరిస్థితి తెచ్చింది కాంగ్రెస్ పాలన. పోయిన 5 ఏళ్లలో ఎక్కడన్నా మోటార్లు కాలినాయా? పంటలు ఎండినాయా? ఎక్కడన్నా బావుల పూడిక తీత ఉన్నదా? ఇలా మీరు రాగానే ఎందుకైనా ఇవన్నీ? ఇలా నట్టేట ముంచినారు ఈ రాష్ట్ర రైతాంగాన్ని. రైతాంగానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. కౌలు రైతులకు ఇస్తామన్నారు, కౌలు రైతుల మీద ప్రేమ నటించిండ్రు. అసలు రైతుకు లేదు, కౌలు రైతుకు లేదు. ఎడమైంది కౌలు రైతులకు రైతు బంధు? ఎందుకు ఇయ్యలేదని నేను అడుగుతా ఉన్నా. కనీసం కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ కూడా ఈ రోజుకు ప్రారంభం కాలేదు. సో ఈ రకంగా ఇవాళ చూస్తే రైతాంగానికి అటు రైతు బంధు రూపంలో, రుణమాఫీ రూపంలో, బోనస్ రూపంలో, వ్యవసాయ కూలీలకు కానీ, కౌలు రైతులకు కానీ మొత్తంగా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రాష్ట్ర రైతాంగానికి ద్రోహం చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఇంకేదో పెద్ద మేము హామీలు అమలు చేసామంటారు. ఈ మేనిఫెస్టోలో చెప్పిన దాంట్లో ఒక్కటన్న రైతులకు అమలు చేసిందని నేను అడుగుతా ఉన్నా. ఒక్కటి అమలు చేయకపోగా మళ్ళా మోటార్లు గాలుడు, బోర్లేసుడు, బాయిలు దవ్వుకునుడు, ఇంకా కొత్తగా భారం వేసింది మీరు. ఇవాళ ఉన్న పంటలు ఎండిపోతున్నాయి. ఇవాళ కాంగ్రెస్ పార్టీని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఎండిపోయిన పంటలకు ఎన్యూమరేషన్ చేసి ప్రతి ఎకరానికి 10,000 రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని చెప్పి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆనాటి కేసీఆర్ పాలనలో ఏ రోజు నీళ్ళు వస్తలేవని రైతులు రోడ్డు ఎక్కలే. ఏ రోజు ప్రతిపక్షం ఇదే కాంగ్రెస్ పార్టీ నీళ్ళు వస్తలేవనో, కరెంటు రావడం లేదనో ఒక్కరోజన్నా మీ హయాంలో అసెంబ్లీలో మాట్లాడిందా? అంటే సమస్య లేకుండా మేము రైతుల్ని కాపాడుకున్నాం. మీరు వచ్చి రాగానే రైతులను సమస్యల వలయంలో నింపేసినట్టు మీరు. రైతు ఆత్మహత్యలు పెరిగినాయి. ఇవాళ 174 మంది రైతులు ఇవాళ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మీ యొక్క చేతగానితనం వల్ల, మీరు హామీలు అమలు చేయకపోవడం వల్ల, మీ ఫెయిల్యూర్ వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా మహిళలు, ఇలా ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ 7,500 రూపాయలు బాకీ పడ్డది. ఇలా మీరేమన్నారు? 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఈ మేనిఫెస్టోలో మీ మొదటి హామీ ఈ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 2,500 రూపాయలు ఇస్తాం, మహాలక్ష్ములను చేస్తామన్నారు. మహాలక్ష్మి ఇలా మహా మోసంగా మారింది. ఇవాళ 100 రోజులు అయింది కదా, అంటే 3 నెలలు నిండి 4వ నెల నడుస్తుంది. 3 నెలలకు లెక్కేసుకున్నా ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకు 7,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బకాయి పడ్డది. 7,500 మా అక్క చెల్లెళ్లకు చెల్లించినాకనే కాంగ్రెస్ పార్టీ రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి. ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు మీరు? మీరు చెప్పలేదా ఈ మేనిఫెస్టోలో? బాండ్ పేపర్లు ఇంటింటికి పంచలేదా మీరు? మరి రేపు ఎట్లా అడుగుతారని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీని. ఈ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. కనీసం ఆ 90 లక్షల మందికి ఇచ్చినా కూడా దాదాపు ఈ 3 నెలల్లో 7,500 కోట్ల రూపాయలు మహిళలకు చేరేది. అంటే ఈ రాష్ట్రంలో అక్కా చెల్లెలకు 7,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఈ రాష్ట్ర మహిళల్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా మహిళా సదస్సు పెడుతుంది. ఏమని సదస్సు పెడతారు? మిమ్మల్ని బిందెలు పట్టుకొని మళ్ళీ రోడ్ల మీదకి తెచ్చినాం, మీకు 2,500 ఇవ్వకుండా మోసం చేసినాం అని ఇవి ఆమె చేసింది మహిళలకు.
ఈ రాష్ట్ర మహిళలకు మీరు తీవ్రమైన అన్యాయం చేసినారు. మీ హామీ మొదటి హామీయే అక్క చెల్లెలకు 2,500 రూపాయలు. బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వడం అంటే ఒక నమ్మకం కలిగించడం. మనం ఏదైనా భూమి కొన్నా అమ్మినా ఊర్లలో ఏం చేస్తాం? ఇగో ఈ బాండ్ పేపర్ మీద రాసుకుంటాం, 10 రూపాయల బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఇవి ఇంత భయానం ముట్టింది, ఇన్ని రోజుల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఇంత ధర నిర్ణయం అయిందని రాసుకుంటాం. మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లు వేసుకొని మోసం చేస్తే ఇలా చీటింగ్ కాదా?